హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ డైట్తో వచ్చేసాను. అండ్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అయితే అందరికి తెలిసిందే శంఖపూలు అండ్ ఒక లెమన్ వేసేసుకొని బాయిల్ చేసేసుకొని తాగాను. ఇది నాకు అండ్ పాపకి కాస్త హనీ వేసాను. ఇలా ఒక టీ గ్లాస్ తాగేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పపాయ విత్ పీనట్ బటర్ అండ్ బ్రెడ్ అనమాట. పపాయ అయితే కార్బ్స్లో చాలా తక్కువ అనమాట. సో దట్ 240 గ్రామ్స్ పపాయ తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ అండ్ దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసేసాను. లంచ్కి వచ్చేసి ఇక్కడ 25 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాను అండ్ 45 గ్రామ్స్ పాలకూర తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇదైతే నానబెట్టేసుకున్నాను. ఏదో ఒక పప్పు అయితే కంపల్సరీ తీసుకుంటాను. అండ్ చిల్లీస్ మీ ఇష్టం. అండ్ స్పినాచ్ అయితే చూపించేసాను. టమాటో 2 అండ్ ఆనియన్ ఒకటి. ఇది కంప్లీట్గా ఈ కర్రీ అయితే అందరికీ తెలిసిందే, స్పెసిఫిక్గా నేను చూపించక్కర్లేదు. బట్ కొంతమంది చూస్తారు కదా, వాళ్ళ కోసం అయితే చూపించేస్తున్నాను. ఇక్కడ 10 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్, దాంట్లో 10 గ్రామ్స్ కాదు, ఓకే 10 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్, దాంట్లో తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటోస్, దాని తర్వాత శనగపప్పు వేసేసుకొని వెంటనే పాలకూర కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి, ఉడకపెట్టుకోండి. అలా ఫ్రై చేస్తూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఆ లోపు ఇది కుక్ అయ్యేలోపు మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇది ఉడికేలోపు మనం 153 గ్రామ్స్ దోస పిండి అయితే తీసి పక్కకు పెట్టుకుందాము. ఇక చూడండి, ఉడికిపోయింది కర్రీ అయితే. దీంట్లో ధనియాల పౌడర్, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ ఆ లోపు దోశ అయితే పోసేసుకున్నాను. ఆ బ్యాటర్తోని మనకి 2 దోశలు వస్తాయి. అండ్ ఆమ్లెట్ వచ్చేసి 2 ఎగ్స్తో ప్రోటీన్ కోసం. నాకు దోసెస్ అయితే చాలా ఇష్టం. ఈ చలికాలం వేడి వేడిగా ఉంటాయన్నమాట. అలా పోసుకొని ఇలా తినేసేయచ్చు. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఏమంటారు, రైస్ బదులు నేను ఇది ప్రిఫర్ చేశాను. ఎందుకంటే దోశలు అయితే కొంచెం వేడి వేడిగా ఉంటాయి. అండ్ ఆ పిండితో, నేను చూపించిన క్వాంటిటీ పిండితో అయితే 2 వస్తాయి మ్యాక్సిమం అయితే దోసెస్. ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్గా 4 స్లైసెస్ ఆఫ్ పైనాపిల్ తీసుకున్నాను. పైనాపిల్ కూడా కార్బ్స్ తక్కువగా ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ డిన్నర్కి వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ అనమాట. చాలాసార్లు చూపించుంటాను నాకు తెలిసి. అండ్ మళ్ళీ ఒకసారి మీకోసం అండ్ నా కోసం కూడా ఇక్కడ వచ్చేసి నేను 40 గ్రామ్స్ ఇలా మిక్స్డ్ ఉంటుంది కదా ఓట్స్, అది తీసుకున్నాను. మీకు కావాలి అంటే ప్లేన్ది కూడా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలి మల్టీగ్రెయిన్ అని ఏం లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ కోకోనట్ మిల్క్ పోయడం నేను చూపించలేదు. ఇది మార్నింగ్ నానబెట్టేసుకున్నాను నైట్ కోసం. అండ్ 1 యాపిల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 1 కప్ 40 గ్రామ్స్ తీసుకున్నాం కదా, హాఫ్ కప్ సరిపోతుంది. హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ లేని వాళ్ళు స్లిమ్ మిల్క్ ఉంటుంది కదా, ప్యూర్ మిల్క్ అయితే తీసుకోవద్దు, టేస్ట్ అంత బాగుండదు. ఏది దొరకకపోతే ఇంకా ఆప్షన్ లేదు, ఫుల్ మిల్కే తీసుకోవాలి. అదొకటి నేను చూపించలేదు. సో మార్నింగ్ నానబెట్టుకున్నాను అండ్ నైట్ వరకు రెడీ అయిపోయింది. దాంట్లో ఇలా ఒక యాపిల్ అయితే యాడ్ చేసుకున్నాను. బనానా తీసుకోకండి, దాంట్లో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ నైట్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు. సో ఇలా నా డైట్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.